పోతే ఈ జీవితం వ్యರ್ಥం అని చెప్తాడు ಮಹಾತ್ಮ ಬಸವೇಶ್ವರ. ಸುಪ್ರಭಾತ ಸಮಯದಲ್ಲಿ ಅರ್ತಿಯಲ್ಲಿ ಲಿಂಗವ ನೆನೆದಡೆ ತಪ್ಪುವವು ಅಪಮೃತ್ಯು ಕಾಲ ಕರ್ಮಗಳೆಯ ದೇವ ಪೂಜೆಯ ಮಠ ಹೆರೆಂಗದ ಕಣ್ಬೆಟ್ಟ ಸದಸನ್ನಿತನಾಗಿ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ ಕೂಡುವ కూట. ఈ సొసైటీ వాళ్ళు మన పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ಊರ ಕೋಳಿ ಕೂಗದ ಮುನ್ನ ಕಾಡ ನವಿಲು ಒದರದ ಮುನ್ನ లింగవ పూజిಸಬೇಕು. అంటే కోడి మనం కీకెలు వేయక ముందు, అది మనకు లేపక ముందు లేచి ఈ లింగయ్య సొసైటీ లోపల లింగ పూజ చేసుకోవాలని మహాత్మ బసవేశ్వర చెప్పిండ్రు. ఈ సొసైటీ అంటే ఎటువంటి సొసైటీ అంటే ఇడీ ప్రపంచమంతా చూసినా కానీ లింగయ్య ధర్మం అసలు పెద్ద సొసైటీ ఎక్కడ లేదు. 7 కోట్ల జనాభాలు ఉన్నటువంటి లింగయ్య సొసైటీ ఖరాబ్ కావాలన్నట్టుగా ఒకటే చోటుగా కలుస్తున్నది. మనదంతా సౌభాగ్యమేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సొసైటీ వాళ్ళకు ఒక మానిటర్ చేసేటోళ్ళు కావాలి. దీనికి మానిటర్ చేయలే. మన పిల్లలు ఎక్కడెక్కడ తప్పు చేస్తుండ్రో అక్కడక్కడక్కడ బసవ మంటపాలు ఉండి అక్కడక్కడ ప్రార్థనలు చేస్తే క్రిస్టియన్ ధర్మకి ఎట్లా ప్రేయర్ చేస్తారో, ముసల్మాన్ ధర్మంలో ఎట్లా నమాజ్ చేస్తారో, లింగయ్య ధర్మం లోపల ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. మనం కూడా మన హే పరమాత్మ లోకద మిత్ర నేనే సర్వకు కారణకర్త అని ఎట్లా సొసైటీలో ఒక ప్రార్థన సిస్టమ్ ఉందో, ఒక ప్రార్థన సిస్టంలో